ఉద్యోగాలు కల్పించాలంటూ ప్రశ్నించిన విద్యార్థులను ప్రభుత్వం ఎక్కడికక్కడ అరెస్టు చేయడం సబబు కాదన్న బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య. ఉద్యోగ నియామకాలు చేపట్టాలంటూ విద్యార్థి సంఘాలు పబ్లిక్ సర్వీస్ కమిషన్ ముట్టడికి ప్రయత్నిస్తే ప్రభుత్వం విద్యార్థులను ఎక్కడికక్కడ అరెస్టులు చేయడం, అణిచివేయడం ప్రజాస్వామ్య లక్షణం కాదని బీసీ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య విమర్శించారు. బీసీ రాష్ట్ర నిరుద్యోగ సంఘం ఆధ్వర్యంలో విద్యానగర్లోని బీసీ భవన్లో నిర్వహించిన సమావేశానికి బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య, బీసీ సంఘ జాతీయ కన్వీనర్ గుజ్జా కృష్ణ, బీసీ నిరుద్యోగ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నీలా వెంకటేష్, బీసీ విద్యార్థి సంఘం నాయకులు వేముల రామకృష్ణ, జిల్లపల్లి అంజీ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆరు కృష్ణయ్య మాట్లాడుతూ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను చిత్తశుద్ధితో నెరవేర్చాలన్న ఉద్దేశం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేదని ఆరు కృష్ణయ్య విమర్శించారు. నిరుద్యోగ విషయంలో విద్యార్థులు పబ్లిక్ సర్వీస్ కమిషన్ ముట్టడికి ప్రయత్నిస్తే అడుగడుగున అరెస్టులు నిర్బంధిస్తున్నారని, పైగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమస్య పరిష్కారానికి చొరవ చూపకుండా ప్రెస్ మీట్ పెట్టి తన వాదనే సమర్థించుకుంటున్నారని, ఇదెక్కడి ప్రజాస్వామ్య పాలన అని విమర్శించారు. వేలాది మంది నిరుద్యోగులు సర్వీస్ కమిషన్ ముట్టడికి పోతుంటే ప్రభుత్వం ఎక్కడికక్కడ అరెస్టులు చేయడం, అణచివేయడం అనేది ఇది ప్రజాస్వామ్య లక్షణం కాదు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే వాళ్ళు అడిగిన ముఖ్యమంత్రి గారు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టిండు, ఏదో 10 మంది అనుకున్నాం. వాళ్ళని కాదు, నువ్వు సమస్య పరిష్కారానికి కృషి చేస్తారా ముఖ్యమంత్రి గారు, లేకపోతే నిరుద్యోగులను నిర్బంధంను సమర్థించుకుంటూ ఉద్యమాలు పెడతారా, మీటింగ్లు పెడతారా? కాబట్టి సమస్య పరిష్కరించాలనే చిత్తశుద్ధి ముఖ్యమంత్రికి ఉన్నట్టుగా అనిపించడం లేదు. నిజంగా నీకు సమస్య పరిష్కరించాలని చిత్తశుద్ధి ఉంటే ఆ సమస్యలు ఏం డిమాండ్ పెట్టారు, వాటి మీద ఏమేమి చర్చ, అందరం రీజనబుల్గానే కొట్లాడతాం. కొంతమ కోరికలు కొట్లాడడం 1:1 వాళ్ళు ఏమడుగుతున్నారు, గ్రూప్ 1లో 1:100 ఇవ్వమంటున్నారు. దాన్ని అందులో వాస్తవం ఉందా, న్యాయపరమైనటువంటి చిక్కులు ఏమిటిది, ఈ ఉద్యమ నాయకులను వ్యక్తించి చర్చలు జరపాలని లేదు. ఇది అది ఉంది, నీ ఏకపక్షంగా అధికారులు ఏం చెప్తారు నీకు, అధికారులు చెట్టు పెట్టని ఉన్న అధికారులు, లేకపోతే టీచర్ పోస్టులు 25,000 అని మీరు మాట ఇచ్చారు. 25,000 పెన్షన్ ఉన్నాయి, వేకెన్సీలు గ్రూప్ 1లో వేకెన్సీలు ఉన్నాయి, గ్రూప్ 2లో ఉన్నాయి, గ్రూప్ 3లో ఉన్నాయి, టీచర్ పోస్టులు ఉన్నాయి. మమ్మల్ని చూసిన పెట్టి నిరుద్యోగులందరినీ నిరుద్యోగ నాయకులను, ఈ ఉద్యమం అనేది నిన్ననే కాదు కదా, 10 ఏళ్ల నుంచి నిరుద్యోగుల ఉద్యమాలు జరుగుతున్నాయి. మేమే నీల వెంకటేష్, మేమందరం కలిపి అంజీ, రామకృష్ణ, సతీషు వీళ్ళందరూ పల్లె తిరిగి ఊరు తిరిగి ఉద్యమాలు చేశారు. ఎలక్షన్లు అప్పుడు నిరుద్యోగులందరూ మీరు కేసీఆర్ నడగొట్టే దమ్ము మీకు ఉండేనా? లేదు. ఎట్లా ఓడిపోయినారు? మేమందరము కేసీఆర్ పీరియడ్లో కూడా ఉద్యమాలు లక్షలాది మందిని, వేలాది మందిని కదిలించాం. స్కూల్ డైరెక్టర్ని ముట్టడించాం, అసెంబ్లీని ముట్టడించాం, అనేక ఆఫీసులు ముట్టడించాం. అప్పుడు కూడా కేసీఆర్ ఇంత నిర్బంధం పెట్టలేదు మా మీద. మేము స్వేచ్ఛగా ఉద్యమాలు చేసాం. ఇందిరా పార్క్ కాడ కానీ సరే కొన్ని ఉండొచ్చు లిమిట్స్, ఇందిరా పార్క్ కాడ ఎత్తేసి వేయడం అవి, కానీ ఉద్యమాలు మాత్రం ఎక్కడ కూడా మమ్మల్ని ఆపలేదు. మేము చేసేపటికనే ఇంత ప్రజా వ్యతిరేకత వచ్చింది. దాని పుణ్యాన్ని నువ్వు గెలిచినావు. మీరు గెలిచిరంటే మీరు దమ్ముతో గెలిచిరా, శక్తితో గెలిచిరా? నిరుద్యోగ ఉద్యమం బలంగా ఉండడంతో ఆ ఉద్యమం పల్లెకి వెళ్ళిపోయింది. దాని ప్రవాహము ఊరికి వెళ్ళిపోయింది. ఆ దమ్ముతోటి భయపడి నిరుద్యోగులందరూ మొన్నటి ఎన్నికల లోపల కార్లు కట్టుకొని, జీపులు కట్టుకొని ఊరు తిరిగి ఈ ప్రభుత్వం మిమ్మల్ని గెలిపేయడానికి గుర్తు చేశారు. కాబట్టి ఆ విషయాన్ని మర్చిపోయి మేము మిమ్మల్ని అణచివేస్తాం, మీకు రాజకీయ పార్టీలు ప్రేరేపిస్తున్నాయి. రాజకీయ పార్టీలు ప్రేరేపిస్తే మేము పసిపిల్లలమ్మా? అంత యూత్, వీళ్ళంతా హైలీ ఎడ్యుకేటెడ్. ఎవరైనా మద్దతు ఇస్తామంటే తీసుకుంటారు, తప్పేముంది అందులో? దానికి ఆ సమస్య పరిష్కరించడానికి కృషి చేయాలి. రాజకీయ పార్టీలు ఎందుకు పెడుతున్నారు? వాళ్ళు ఇంట్లో కూర్చుని పెట్టుకున్నారా? వాళ్ళ బాధ్యత అన్ని రాజకీయ పార్టీలు, ఒక టీఆర్ఎస్ఏ కాదు, బీజేపీ కొట్లాడాలి, సిపిఐ కొట్లాడాలి. సిపిఐ సిపిఎం అయితే వాళ్ళు ప్రజల పక్షాన ఎప్పుడు పోరాడే పార్టీలు, వాళ్ళు కూడా కొట్లాడాలి. ఏదో మిత్రపక్షం అని చూస్తుంటే కాదు, వాళ్ళు కూడా వచ్చి కొట్లాడాలి. మేము కొట్లాడుతున్నామమ్మా, మేము పార్టీ కాదు, రాజకీయ ప్రజల పక్షాన, బీసీల పక్షాన పోరాడుతున్నాం.
వీటికి రాష్ట్రం అంతా ఏకమై ఈరోజు ఈ ప్రభుత్వాన్ని పట్టం కట్టడం జరిగింది. అయితే వచ్చిన తర్వాత గ్రూప్ 2 పోస్టులు పెంచకుండా, గ్రూప్ 3 పోస్టులు పెంచకుండా ఈరోజు జిల్లాలు పెరిగినాయి. ఈరోజు 11 జిల్లాలు 33 జిల్లాలు పెరిగినాయి. కానీ ఈరోజు పోస్టులు ఎందుకు పెరిగాయి? గ్రూప్ 1 పోస్టులు ఎందుకు పెరిగాయి? 2 ఎందుకు పెరిగాయి? 3 ఎందుకు పెరిగాయి? ఈరోజు ఈ ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నిస్తున్నాం. రెండోది ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గత ప్రభుత్వంలో అనేక పోరాటాలు, ఉద్యమాల వల్ల 119 గురుకులాలకోసారి 119 గురుకులాలకోసారి ప్రభుత్వాన్ని మెడలు వంచి ఆర్ కృష్ణన్న పోరాట ఫలితంగా ఈరోజు సాధించుకున్నాం. ఈరోజు గురుకులాలలో ఇంకా జనాభా 54% జనాభా ఉన్న బీసీలకి సోషల్ వెల్ఫేర్ కంటే కూడా, రెండోది మైనారిటీల కంటే కూడా, ట్రైబల్ వెల్ఫేర్ కంటే కూడా ఎక్కువ జనాభా ఉంది కాబట్టి ఎక్కువ గురుకులాలు ఇవ్వాలి. ఈరోజు సోషల్ వెల్ఫేర్కేమో ఎస్సీ గురుకులాలకేమో సోషల్ వెల్ఫేర్ గురుకులాలు ఉంటుంది, ట్రైబల్ వెల్ఫేర్కేమో ఎస్టీ గురుకులాలు ఉంటుంది. బీసీ గురుకులాలకి బీసీ అనే పదము ఉచ్చరించడానికి కూడా వీళ్ళు కుట్ర చేస్తూ ఉన్నారు. ఈరోజు గురుకులాలు కూడా 54% ఉన్న వాళ్ళకి సరిపోవడం లేదు. అదనంగా గురుకులాలు పెంచాలి. రెండోది సెక్షన్లు కూడా పెంచాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. రెండోది ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ మన అద్భుతమైన స్కీమ్ని ఆర్ కృష్ణన్న గారు గత కాంగ్రెస్ ప్రభుత్వం రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు 5 రోజులు అమర నిరాదీక్ష చేసి చిన్న కులాలందరూ కూడా చదువుకోవాలని చెప్పి తన పానాన్ని పనంగా పెట్టి ఒక 15 కిలోలు తగ్గినా కూడా నేను ఈ ప్రభుత్వం ఒప్పుకునేదాకా ఈ స్కీమ్ని ఈరోజు రజకులు, నాయబ్రాహ్మణులు, కమ్మరి, కుమ్మరి, వడ్రంగి అన్ని కులాలు కూడా ఇంజనీరింగ్, ఎంబీఏ, ఎంసీఏ, పీజీ కోర్సులు చదివి గొప్ప స్థాయికి రావాలనే గొప్ప సంకల్పంతో ఆ రోజు స్కీమ్ పెట్టడం జరిగింది. గత ప్రభుత్వం 10,000 నిబంధన పెట్టి దాన్ని పక్కకి ఇవ్వడం జరిగింది. ఇప్పుడైనా ఈ ప్రభుత్వం మీరు పెట్టిన స్కీము ఆర్ కృష్ణ పోరాట ఫలితంగా వచ్చింది కాబట్టి ఫుల్ రియంబర్స్మెంట్ ఈరోజు ఎలక్షన్ ముందు కూడా మీరు ఇవ్వడం జరిగింది హామీ. ఫుల్ రియంబర్స్మెంట్ ఇవ్వాలని చెప్పి ఈరోజు మేము ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. రెండోది ఈ ప్రభుత్వము నిరుద్యోగుల సమస్యలు ఉద్యమ నాయకులైనటువంటి గట్సున్న నాయకులైనటువంటి ఈరోజు 50 సంవత్సరాల నుంచి అనేక ఈరోజు మనం ఉదాహరణ తీసుకుంటే సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రజలకు నిరంతర వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్. డయాబెటాలజీ, స్టెమ్ సెల్ ఫిజిషియన్ లో ఇండియాలోనే మొదటి డాక్టర్ గా పేరుగాంచిన డాక్టర్ విజయ్ భాస్కర్ గారు అత్యాధునిక విజ్ఞాన పరిజ్ఞానంతో అంతర్జాతీయ ప్రమాణాలతో సామాన్యులకు సైతం అందుబాటులోకి తెచ్చారు సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ను. అనుభవజ్ఞులైన వైద్యులతో అన్ని రకాల వైద్య సేవలు, ఆపరేషన్స్, సర్జికల్ ఎమర్జెన్సీలు, ప్లాస్టిక్ సర్జరీలు, చికిత్స అందించనున్నారు. 24 గంటలు అందుబాటులో ఫార్మసీ మరియు అంబులెన్స్ సౌకర్యం కలదు. సంప్రదించండి సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, ధమ్మాయిగూడ. కాంటాక్ట్ నంబర్ 8121678234, 9700971100.